హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి ఎల్1, ఎల్2, ఎల్3 అనే కేటగిరీలు వచ్చాయి. అవి కూడా రకరకాలుగా కేటగిరీలు వచ్చాయి. ఎల్1 వాళ్ళకి ముందు ఇల్లులు ఇస్తారా? ఎల్2 వాళ్ళకి ముందు ఇల్లు ఇస్తారా? ఎల్3 వారు ముందు ఇల్లులు ఇస్తారా? మనకి ప్లేస్ లేకపోతే ఎలా? ఫోర్ వీలర్ పడితే ఎలా? నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అని పడితే ఎలా? ఇన్కమ్ ట్యాక్స్ అని పడితే ఎలా? వీళ్ళన్నిటికీ మనకి ఎల్3లో ఫోర్ వీలర్ అని పడితే ఉంటుందా? ఇల్లు వస్తదా? నెక్స్ట్ ప్లేస్ లేకపోతే మనకి ఇల్లు ఇస్తారా? లేదా ప్లేస్ ఉంటే మన ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ ఇస్తారా? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఇందిరమ్మ ఇల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి స్కీమ్స్ గురించైనా మనం వీడియో చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఫస్ట్ అనేది ఎల్1, ఎల్2 కేటగిరీస్ ఉన్న వారికి మాత్రం ఇల్లులు ఇస్తామనేసి చెప్తున్నారు. అలాగే ఎల్1 కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు, ఎల్2 కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు అనేది మీకు ఏ స్టేటస్ పడదు అనేది కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎల్2 కేటగిరీలో వచ్చేసి చాలా మందికి ఇల్లులు ఉన్న వాళ్ళు ఆర్సీసీ హౌస్ అంటే మీకు స్లాబ్ ఇల్లు ఉంటే మాత్రం మీకు ఇల్లు వచ్చే ఛాయిస్ అయితే ఉండదు. నెక్స్ట్ మీకు గతంలో కానీ ఇందిరమ్మ ఇల్లులు తీసుకున్నా, రేపట్ల ఎన్టీఆర్ ఇల్లులు తీసుకున్నా, డబల్ బెడ్రూమ్ తీసుకున్నా కానీ మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ ఎలిజిబిలిటీ ఉండదు. కొంతమంది ఎలాగంటే ఇంతకుముందు మా వైఫ్ పేరు మీద వచ్చింది, ఇంతకుముందు నా పేరు మీద వచ్చింది, ఇంతకుముందు మా ఫ్యామిలీలో మా మదర్ పేరు మీద వచ్చింది, ఇప్పుడు మేము అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోరాదండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక రేషన్ కార్డులో మీరు గతంలో ఉండుంటే మాత్రం ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీ పొందినట్టు ఉంటుంది కాబట్టి మీకంటూ ఇల్లు వచ్చే ఛాయిస్ ఉండదు. సపరేట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఉంటుందండి ఇది. మీరు అనేది వీళ్ళు రేషన్ కార్డు బేస్ చేసుకొని ఇంటి సర్వేకి అనేది వచ్చారు కదా, అప్పుడు అనేది ఈ అనే లింకప్స్ అనేది తీసుకున్నారు. మీకు గవర్నమెంట్ శాంక్షన్ హౌసెస్ అని పడ్డదంటే మీకు ఖచ్చితంగా ఇంతకుముందు ఇల్లు తీసుకొని ఉండాలి, లేదా మీ ఇంట్లో మాత్రం ఎవరైనా లబ్ధి పొంది ఉండాలి. అంతే తప్ప మీకైతే అలాంటివి ఉండదు. ఫోర్ వీలర్ పడి ఉంటే మాత్రం, ఫోర్ వీలర్ అంటే మీరు కిరాయికి తెచ్చుకున్న కార్ అయినా కానీ ఇంటి ముందర పెట్టుకునే ఉంటే ఆల్రెడీ సర్వేకి వచ్చినప్పుడు అధికారులు అది చూసినట్టయితే ఫోర్ వీలర్ కేటగిరీలోకి వేసేస్తారు. అంతే తప్ప ఏముండదు. అది దాన్ని ఏమన్నా కావాలంటే మీరు ఆ గ్రేవెన్స్లో కంప్లైంట్ ఇచ్చుకొని ఏదో సర్వే నాట్ సాటిస్ఫైర్ లేదా సర్వే లేదా మన ఎంపీడీఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చుకొని రీవెరిఫికేషన్ చేసుకోవడం తప్ప నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ప్లేస్ ఉండి మీకు ఖాళీ జాగా ఉంటే మీరు ఇల్లు పెట్టుకోవాలంటే ఆల్రెడీ హౌస్ ఉన్నది అనేసి కూడా చెప్తారు. వాళ్ళు ఆర్సీసీ హౌస్ కిందకి వేస్తారు కాబట్టి మీకు ఇల్లు ఉన్నా ప్లేస్ ఉన్నా కానీ అది ఎలిజిబిలిటీ ఉండదు. ట్రాక్టర్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉండదు. మీకు ఇల్లు ఉన్నది అనేసి దాని గురించే వస్తుంది తప్ప ఇల్లు లేని వాళ్ళకి సాయం అనేసి చెప్తున్నారు. ఎల్2 కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అనేది రెన్యువల్షన్ చేస్తున్నారు. అవి గతంలో కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఆ డబల్ బెడ్రూమ్ ఇవ్వని ఇల్లులు ఏమైనా ఉంటే మొత్తం కొద్దిగా అనేది మీకు ఆ ఇంద్రమ్మ ఇల్లుల రూపంలో అది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి 5 లక్షల సాయం చేస్తామని చెప్తున్నారు. ఈ రెండు అనేది మార్చి మొదటి వారం నుంచి అనేది రిలీజ్ చేస్తారంట. మరి అప్పుడు చూడాలి మనం. మంజూరు పత్రం అనేది ఆ రోజు ఇస్తారా, మరి ఎప్పుడు ఇస్తారా అనేది కూడా నెక్స్ట్ అప్డేట్లో చూసుకుందాం. మనం మీకంటే ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోకి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఫాలో అయ్యి ఈ వీడియో కంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంద్రమ్మ ఇల్లుల గురించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కానీ మనం వీడియో చేయడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. థ్యాంక్స్.